హైదరాబాద్ లో జరిగిన వైసీపీ టీఆర్ఎస్ నేతల భేటీ అమరావతిని షేక్ చేస్తోంది. జగన్ తో పాటు కేసీఆర్ ను టార్గెట్ చేశారు టీడీపీ నేతలు. ఫెడరల్ ఫ్రంట్ కు స్పందన లేదన్న చంద్రబాబు బీజేపీ డైరెక్షన్ లో ఏపీపై కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ్ముళ్లకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు తలసాని. చిల్లర రాజకీయాలు మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంగా టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హైదరాబాద్ లోని జగన్ నివాసంలో జరిగిన సమావేశం ఏపీలో అగ్గిరాజేసింది. ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే జగన్ తో కేటీఆర్ హడావుడిగా సమావేశమయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ 2019పై పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన టీడీపీ చీఫ్ ఏపీ అభివృద్ధి చెందడాన్ని ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మోడీకి సపోర్టుగా ఫెడరల్ ఫ్రంట్ పనిచేస్తుందన్నారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కేసుల నుంచి తప్పించుకునేందుకే కేసీఆర్ కు జగన్ మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. All anti-BJP parties together, they came onto one platform. KCR wants to disturb that to satisfy Modi. That won't happen. That never happened. S. Jagan Mohan Reddy, from the direction from Modi, he's acting because he's facing several cases in the courts. It's unavoidable circumstances to surrender to Modi. టీఆర్ఎస్ తో కలిస్తే జగన్ కు భంగపాటు తప్పదన్నారు కాంగ్రెస్ నేతలు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్ తాకట్టు పెడుతున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు వైకాపా పార్టీ ఒక వేరు పురుగుగా, ఒక చీడ పురుగుగా తయారైపోయింది. ఈ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. ఆ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతుంది ఈ వైకాపా పార్టీ. కేసీఆర్ ఇచ్చే డబ్బు మూటల కోసం హోల్సేల్ గా రాష్ట్రాన్ని, పార్టీని తాకట్టు పెట్టే స్థాయికి తీసుకుపోయినాడు జగన్మోహన్ రెడ్డి. టీడీపీ ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఫెడరల్ ఫ్రంట్ పేరు వింటేనే చంద్రబాబు భయపడిపోతున్నారని చెప్పారు. చంద్రబాబులా చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు తలసాని. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులని, అక్కడ ఉన్నటువంటి నాయకత్వాలను కలుస్తాం, కానీ దానికి కూడా భయం పుట్టుకొని రకరకాలుగా మాట్లాడుతుంది. ఏది చేసినా రాజకీయాలతోని ముడిపెట్టేటువంటి చిల్లర రాజకీయాలు చేసేవలసినటువంటి అవసరం కూడా మాకు లేదు. అయినా నీకు బంధువుల గురించి, బంధుత్వాల గురించి, వ్యక్తుల గురించి నీకెట్లా తెలుస్తుంది? ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూసేటువంటి వ్యక్తివి నువ్వు. ఏపీనంట బాగా అయిన డెవలప్మెంట్ చేస్తున్న సుందరాంగుడు మేమేదో అడ్డుకుంటున్నామంట. సిగ్గు లేదా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆ మాటలు మాట్లాడడానికి? ఏదో అక్కడ చిల్లర రాజకీయాలు చేస్తే అక్కడ ఎవరు ఏమన్నారేమో కానీ మా దగ్గర రాజకీయాలు చేస్తే మరి దానికి సమాధానాలు చాలా సీరియస్గా ఉంటాయి. సీఎం కేసీఆర్ త్వరలోనే ఏపీకి వెళతారనే విషయంపైన చర్చ జరుగుతోంది. అభివృద్ధి ఎలా చేసుకోవాలో అమరావతికి వచ్చి కేసీఆర్ చెబుతారని తలసాని చెప్పగా, కేసీఆర్ ఏపీకి వస్తే తమకే లాభమంటున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు ఓటమి భయంలో ఉన్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.